మీరు పదవిలో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఎప్పటి నుంచో దాదాపు 20-30 ఏళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మీరు చేసే ఇవన్నీ కూడా చూస్తున్నాను ఈ జిల్లా వాసిగానే కూడా. సో అయితే మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు కానీ, మీ బంధువర్గం కానీ, లేదా మీ స్నేహితులు కానీ ఎందుకు శివ ఇప్పుడు మొన్నే నువ్వు ఇచ్చినప్పుడే నువ్వు ఎంపీగా చేసి దెబ్బతిన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అలా నిరుత్సాహపరిచారా? లేదా మిమ్మల్ని లేదు నువ్వు నిలబడు అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? నా పరిస్థితి ఏంటంటే నేను పూర్తిగా మాది వ్యవసాయ ప్రాంతం. మా ఫాదర్ ఆక్వాకి డైవర్ట్ అయ్యి ఆక్వాని ప్రమోట్ చేశారు. మా ప్రాంతం అంతా కూడా, మా గ్రామం, మా ఏరియా అంతా కూడా ఆక్వాలో స్టార్టింగ్ మా ఫాదరే తీసుకొచ్చారు. అందరూ డెవలప్ అయ్యారు. అలాగే మేము మా బ్రదర్ ఇండస్ట్రీ పెట్టడం, మేము పారిశ్రామికంగా జాయింట్ ఫ్యామిలీ వృద్ధిలోకి వెళ్ళటం జరిగింది. నేను సేవాభావంతో ఉన్నాను కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను సొసైటీకి మన ఎలాగో బిజినెస్లు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, ఒక వ్యక్తి సొసైటీకి సేవలు అందించడం వల్ల సొసైటీ డెవలప్ అవుతుందన్న ఆలోచనతో మా ఫ్యామిలీ బ్రదర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు పంపించారు. ఇప్పుడు కూడా ఉన్నారా వాళ్ళు? అదే రీతిలో ఇప్పుడు కూడా ఉన్నారు. నేను కూడా ఖచ్చితంగా నేను ఆక్వాని ప్రమోట్ చేయగలిగాను. నేను సంపాదించుకోలేదు కానీ ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ సంపాదించుకోవడానికి, అందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా సంపద సృష్టించిన దాంట్లో నేను ఒక ప్రధాన భూమిక వహించగలిగాను. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు వేరే యావిగేషన్స్ అట్లా వ్యాపార వ్యవహారాలు దాంట్లో ఏమీ లేవు. కాబట్టి నాకు ఉన్నది ఈ సేవ, ఈ రాజకీయమే. కాబట్టి కుటుంబం కూడా సరే అన్నట్టు ప్రోత్సహిస్తూనే తీసుకెళ్తాను. మీరు అన్నట్టు కోటాను కోట్లు స్పెండ్ చేయలేకపోవచ్చు కానీ మొత్తం మీద సేవ చేయటానికి సన్నద్ధతతో ముందుకు సార్. ఓకే.